పెళ్ళికి తెచ్చిన అప్పులు ఘోరంగా వడ్డీలు పెరిగిపోతుంది, నా వల్ల కావట్లేదు. అటు ఇటు హైదరాబాద్కి రీచ్ అయినా, ప్రస్తుతానికి ఆర్టీసీ క్రాస్ రోడ్లు ఉన్నా. ఇంకో కథ ఏంటంటే, ఇక్కడ గాంధీనగర్ నుంచి తుమ్మతుర్తి కిరాయి ఉంది. ఇప్పుడే వాళ్ళు 10:30కు రమ్మన్నారు. ఇలా ఆల్రెడీ 350 కిలోమీటర్లు తిరిగిన, ఇంకొక 260 కిలోమీటర్లు పోవాలి. చూద్దాం. యములవాడ దేవస్థానం కమాను నాకు తెలిసి ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో, టెంపుల్ లేకపోయే వరకు. దొంగోడో తెలియదు, దూరవడో తెలియదు. మనకు సూపర్ కిరాయి పడ్డది మామ, ఆటోనగర్ నుంచి కొండగట్టు. ఇప్పుడు పికప్ చేసుకుంటానికి స్టార్ట్ అవుతున్నా, చూడండి. ఏజెన్సీ అంజలి ఏజెన్సీ కాంచి మన్సూరాబాదు. ఇక్కడ నుంచి ఒకటి డిడి కాలనీ అంబర్పేట ఒకటి ఉంది, అంబర్పేట ఒకటి, తర్వాత వచ్చేసి కొండగట్టు ఒకటి. లోడ్ అయినాక కంటిన్యూషన్ వీడియో పెడతా, చూడండి. ఈ కిరాయి ఎక్కడ పడ్డది అనుకుంటారు? పోర్టల్లో పడ్డది. ఈ ఫ్రిడ్జ్ ఒకటి డిడి కాలనీలో దిగుతుంది. డిడి కాలనీ పికప్ డ్రాప్ పాయింట్కి వచ్చేసినాం. ఈ అపార్ట్మెంట్లో డ్రాప్ డిడి కాలనీలో దింపేసిన. ఈ నుంచి వచ్చేసి మన 186 కిలోమీటర్స్ ఉంది కొండగట్టు. స్టార్ట్ అవుతున్నా, రన్నింగ్లో కంటిన్యూషన్ వీడియో పెడతా. వీలైతే టెంపుల్ కూడా వెళ్దాం, పాసిబుల్ అయితేనే, లేకపోతే వీడియో బాగుంటుంది, చూడండి. సర్లే, 5 గంటల బండి పెడితే రేపు ఒకరోజు టైర్ కొట్టి 1 తారీఖు నుంచి పెడితే మన కథ. ఏమన్నా కానీ అన్న, ఏదైనా కానీ బయట ఖర్చులు అయితే ఇంట్లో డీజిల్ బండ్లు బయట ఇంట్లో అవి అయితే అలా తీసుకుంటా, కానీ జర పెళ్ళికి తెచ్చిన అప్పులు ఘోరంగా వడ్డీలు పెరిగిపోతుంది, నా వల్ల కావట్లేదు. బస్ తీసారు కదా, బస్ నుంచి పోతున్నాం. గజ్వేల్లంగా పోతాం అనుకున్నాం కానీ పోలో. మరి ఇంకొకటి సిద్దిపేట నుంచి కూడా పోతాం మనం. ఆ సిద్దిపేట నుంచి కూడా పోదామని ట్రై చేద్దాం. సిటీలంగా ఏమైనా రూట్ తీసుకెళ్తుందా లేదా చూడాలి. ఈ గజ్వేల్ బైపాస్ లంగా తీసుకెళ్తుంది, చూద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు గజ్వేల్ దాకా వచ్చినాం. ఈ బంకులకు, ఈ బంకులో యాడ్ బ్లూ లేదన్నారు. సరే, లేకపోయిందని చెప్పేసి 2 బాటిల్లో నీళ్ళు పట్టుకున్న. ఆకలి అవుతుంది, అన్నం తినాలి. ఆల్రెడీ బాక్స్ తీసుకొచ్చుకున్నా, అన్నం తినాలి. యాడ్ బ్లూ కొట్టియాలి, యాడ్ బ్లూ లేదు, సిగ్నల్ ఒకటే వస్తుంది. ఏమో అర్థం కావట్లేదు. అదేం లేదు కానీ ఇంజన్ సీజ్ అయిపోతుంది. సింపుల్ పని, ఇంజన్ సీజ్ అవుతుంది. యాడ్ బ్లూ అయితే ఖచ్చితంగా కొట్టియాలి. అంటే చాలా రోజుల నుంచి అడుగుతుంది కానీ మన కిరాయిల సంగతి మీకు తెలవంది ఏముంది. మరి అన్నీ అడకదిన కిరాయిలు పాలు లేక దానివల్ల యాడ్ బ్లూ కొట్టియాలి. కానీ లేకపోతే కొట్టించును. చూడాలి ఎడ దొరుకుతుందో ఎక్కదు. ఈడ బంకు కాకుండా ఓకనే షాప్ పెట్టుకుంటూ ఇక్కడ ఆ బంకులో పోతే 20 లీటర్ల బకెట్ ఉందట. మనకి 20 లీటర్లది యూజ్లెస్, అవసరం లేదంతా. ఈడ కొట్టిద్దాం. అంతా BS6కి ఇదంతా తలకరకు పెట్టాడు.
కొండగట్టు వచ్చేసి ఇంకా 95 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ యాడ్లు కూడా కొట్టించుకున్నా కానీ బాక్స్ తీసుకొచ్చుకున్న బీభత్సమైన ఆకలి అవుతుంది. దాదాపు 2:30 అవుతుంది ఆల్మోస్ట్. బాక్స్ తీసుకున్నా, ఇక్కడ పక్కన కర్రీస్ అమ్ముతుంటే ఒక పప్పు అవి కూడా తీసుకున్నా. ముంగడి పోయి కొంచెం తినేసి కంటిన్యూషన్ అవుదాం. 94 కిలోమీటర్లు చూపిస్తుంది. 4:30 వరకు అని రీచ్ చూపిస్తుంది. అంటే ఇక మనం ఆగుతున్న కొద్దీ టైమింగ్ పెరుగుతా ఉంది. సరే, తిన్నాక కంటిన్యూషన్ చేద్దాం వీడియో. 95 కిలోమీటర్లు ఉంది. ఆల్మోస్ట్ 4 వరకు రీచ్ అవుతా ఉంటుంది. మనకి రిటర్న్ హైదరాబాద్కి ఇప్పుడు రావాలో ఇంకతో ఏం అర్థం కావట్లే. కలుద్దాం. నాకు తెలిసి 2022 ఆ టైంలో 22-23 ఆ టైంలో వచ్చినప్పుడు ఆటో ఉండే నాకు. అప్పుడు జగిత్యాల పడ్డది కిరాయి. జగిత్యాలకు వచ్చిన, జగిత్యాలకు ఇట్లా పర్సనల్ కిరాయి ఉంటే వచ్చిన. అప్పుడు చూసిన ఆల్రెడీ సిద్దిపేట. ఇప్పుడు మనం నెక్స్ట్ సిద్దిపేటే. ఇప్పుడు చూడాలి మరి, ఇప్పుడు అదే రోడ్లో తీసుకెళ్తుందా ఎట్లా వెళ్తుందో చూడాలి. సిటీ వరకు బాగుండే నాకు. సిటీ అప్పుడప్పుడు సిటీ వరకు బాగుండే. అంటే ఇక మిగతా రోడ్లు బాగాలేవా, హైవే బాగాలేదా, ఆ కాన్సెప్ట్ అని ఉంటే ఒకసారి చూడండి. ఈ సైడ్లు మొత్తంలో కూడా ఏడో సిటీ దగ్గరికి వచ్చింది, ఊరు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడ షాపులు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా షాపుల్లో ఏం లేవు. అంతా కనీసం వచ్చిపోతానుకుంటే ఏముండకుంటుంటుంది పరిస్థితి. ఇప్పుడేదో సిటీ దగ్గరికి వచ్చే వరకు ఇట్లా బంకులు కనపడుతున్నాయి, షాపులు కనపడుతున్నాయి. అదే విజయవాడ హైదరాబాద్ హైవే అయితే కిలోమీటర్కి ఒక షాపు ఉంటుంది. అంటే ఎవరిని తక్కువ అంచనా చేసి చెప్పాలని ఏం లేదు నాకు. అట్లానే ఏం లేదు, ఆ కాన్సెప్ట్ ఏం కాదు. కాకపోతే ఈ హైవేల పొట్టి జర్నీ చేసేటోళ్ళకు కొంచెం షాపులు ఉంటేనే టీ తాగుతానికో, కాస్త రెస్ట్ తీసుకుంటానికో, కాసేపు టీ బ్రేక్ కోసం అని ఆగి అటు వాష్రూమ్ యూజ్ చేసుకుంటానికి అవన్నీ బాగుంటాయి. ఇట్లా షాపులు గీపులు లేకపోయే వరకు దొంగోడో తెలియదు, దొరవడో తెలియదు. నేను అట్లా చెప్తున్నా అంతే తప్ప దాని తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఎక్సలెంట్ ఉంటుంది, బాగుంటాయి. ఈ పల్లెటూరు వాతావరణం ఉంటుంది మంచిగా. సిటీ లెక్క కొట్టదు. విలేజ్ నుంచి పోతున్నప్పుడు కూడా ఏదో నార్మల్ రోడ్డు ఉన్నట్టే ఉంటుంది, కానీ సిటీ లెక్క కొట్టదు. సిద్దిపేట అయితే లెఫ్ట్ తీసి, కరీంనగర్ రామగుండం అయితే స్ట్రేట్ వెళ్ళిపోవాలి. ఇంతకుముందుకేమో నేను సిటీలంగా పోయినా 2022 అని చెప్పినా కదా. అప్పుడు కరీంనగర్ అయితే లెఫ్ట్, సిద్దిపేట అయితే లోపలి పో, కరీంనగర్ అయితే ఫ్లైఓవర్. బాబా మామూలుగా లేదు సిటీ. అన్ని 5 ఫ్లోర్ల బిల్డింగు, 6 ఫ్లోర్ల బిల్డింగు. మీకు కనిపిస్తున్నాయి. ఇది సిద్దిపేట సిటీ. మనకు ఊర్లంగా పోతానికి లేదు కాబట్టి అవుటర్ ఎక్కిన. బాబా ఏం పనికి వస్తుంది అయ్యా హైదరాబాదు. ఎన్ని అపార్ట్మెంట్లు కట్టిరు తెలుసా? మామూలుగా కట్టలే, అన్ని బిల్డింగులే, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిరు. లేదు మరి అమ్మ, ఏదో హైదరాబాద్ హైత్ నగర్, ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నట్టుంది. ఎంతో పెద్ద బిల్డింగులు కట్టిర్రు నాయన. వరంగల్లో కూడా కొన్ని బిల్డింగ్ చూడండి, బీభత్సమైన డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. అందుకనే ఊర్లకు జిష్టి తాకొద్దని ఊరు అవతల బైపాస్ తీసిపెట్టారు. జిష్టి తాకుతుంది ఊరికని. మామూలుగా లేవు తెలుసా.
అంటే తెలంగాణలో అతిపెద్ద సిటీ అంటే హైదరాబాదు, నెక్స్ట్ రెండో రాజధాని లెక్క వరంగల్ కూడా అంటారు. హైదరాబాద్ ఓకే, అది ఎప్పటి నుంచో డెవలప్ అవుతుంది. వరంగల్ కూడా డెవలప్ అయింది. ఈ బిల్డింగ్లో చూస్తే ఇచ్చ షాకు నేను. మనకనేమో కెమెరా లేదు, మనకేమో ఇంకో అసిస్టెంట్ లేడు, అంటే వీడియో తీస్తానికి ఇంకో అసిస్టెంట్ లేడు. మనమే డ్రైవ్ చేసుకుంటే వీడియో తీయాలి, అవతల పక్క ఉండి తీయాలి. మామూలు లేదు. అంటే ఏదైనా డెవలప్ కావాలి, డెవలప్ అయితేనే కదా అభివృద్ధి జరిగేది. మ్యాక్సిమం డెవలప్మెంట్ అయిపోయింది. చాలు ఇంకొక, నాకు తెలిసి తెలంగాణ మొత్తం, అంటే తప్పుగా అనుకోకరి, తెలంగాణ మొత్తం కలిపి 2022లో ఉంటే, సరే 26లో ఉంటే, సిద్దిపేట ఆల్రెడీ తెలంగాణ 2030లో పడ్డది డెవలప్మెంట్లో. 100% చెప్తున్నాగా, 2030లో ఉంది ఇప్పుడు సిద్దిపేట. బాబా బిల్డింగ్లు ఏంది, ఆ కథ ఏంది, ఆ కార్ఖానా ఏంది, మామూలు అన్ని జిల్లాల లెక్కనే ఇది ఒక జిల్లా. కానీ ఈ సిటీ ప్రాంగణం చూస్తే బీభత్సమైన డెవలప్ అయిపోయింది. 2030లో ఉంది సిద్దిపేట. ఈ రోడ్డును ఒకసారి చూడండి. అంటే ఏం జరిగిందంటే, మీకు ముచ్చట చెప్పుకుంటా సిద్దిపేట అపార్ట్మెంట్లను అన్నింటినీ చూపించుకుంటా, సిటీ డెవలప్మెంట్ అయిన దాన్ని పెట్టి చూపించుకుంటా వచ్చే వరకు మనం సిరిసిల్ల మించి పోవాలి, సిరిసిల్ల బైపాస్ మించి పోవాలి. నేను ఈ కరీంనగర్ రామగుండం హైవే పట్టుకొని వెళ్ళిపోతూనే ఉన్నా. దానివల్ల ఏమైపోయింది, మనకి ఇంకొక 5 కిలోమీటర్లు పెరిగింది. అదేంది, గూగుల్ మ్యాప్ ఒకసారి ఇటు తిప్పుతుంది అని చూసే వరకు అప్పటికే రోడ్డు దాటేసినాం. అది సింగిల్ వే చేసిన రోడ్డు, అట్లా అయిపోయింది. ఇక మళ్ళీ ముంగటి నుంచి లెఫ్ట్ తీసుకొని సిరిసిల్ల మించి వెళ్తున్నా. సిరిసిల్ల బైబస్, ఇప్పుడు కనుక సిద్దిపేటకి ఇట్లా బైబస్ ఉందో, ఇక సిరిసిల్ల బైబస్ నుంచి వెళ్ళాలి. మిస్ అయిపోయింది. సిరిసిల్ల బైపాస్ దగ్గరకు వచ్చేసినాం. సిరిసిల్ల బైపాస్ యాక్చువల్గా ఇటు పోతే సిరిసిల్ల, ఇటు ఊళ్ళోకి పోతే సిరిసిల్ల. ఇది సిరిసిల్ల బైపాస్. నాకు తెలిసి యమునవాడ దగ్గరనే ఉండొచ్చు. యమునవాడ దేవస్థానం కమాను. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో టెంపుల్. ఖచ్చితంగా ఏ రివరో తెలుస్తలేదు, కానీ పెద్ద రివరే.
వేములవాడ గుడికి ఇటు పోవాలట స్ట్రేటు, మనమేమో రైట్ తీసుకోవాలి. ఈ రోడ్లు వెళ్తే గుడి అట. మనం గుడి కాంచి ఇట్లా లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. గుడి ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడికి వచ్చేసినాం. మనం పోవాల్సిన లొకేషన్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది. కస్టమర్కి ఫోన్ చేసి చెప్పిన 5 కిలోమీటర్లు 10 నిమిషాలలో రీచ్ అవుతాను. ఇక చూడాలి. ఇటు పోతే 5 కిలోమీటర్లు కొండగట్టు. జస్ట్ 5 అంటే 5 కిలోమీటర్లు. కాకపోతే మనకు అర్జెంటు హైదరాబాద్ నుంచి తుంగతుర్తికి కిరాయి ఉంది. 10 గంటలకు అందుతా అని చెప్పిన వాళ్ళకు. అది పెళ్లి సామాన్ వేసుకోపోవాలి. వాళ్ళు ఫోన్లు చేస్తారు. అంజనా స్వామి తప్పుంటే క్షమించాయా, మళ్ళీ సార్ వచ్చినట్టు కలుస్తా. అంతా నీ దీవెన. అటు ఇటు హైదరాబాద్కు రీచ్ అయినా. ప్రస్తుతానికి ఆర్టీసీ క్రాస్ రోడ్లు ఉన్నాయి. ఇంకో కథ ఏంటంటే ఇక్కడ గాంధీనగర్ నుంచి తుంగతుర్తి కిరాయి ఉంది. ఇప్పుడే వాళ్ళు 10:30కు రమ్మన్నారు. ఇవాళ ఆల్రెడీ 350 కిలోమీటర్లు తిరిగిన. ఇంకొక 260 కిలోమీటర్లు పోవాలి. చూద్దాం. మొత్తానికి ఆర్టీసీ క్రాస్ రోడ్లో బిర్యానీ తినడం అయిపోయింది. బిర్యానీ తిన్నాం. ఇప్పుడే బండి దగ్గరికి వచ్చిన. తిన్నా. ఇప్పుడు పికప్ అనేది పోతున్నా. తుంగతుర్తికి డ్రాపు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 10:30 అవుతుంది. 130-140 కిలోమీటర్లు 150 వస్తాయి సుమారు. మళ్ళీ పోయి మళ్ళీ హైదరాబాద్కి రావాలి రాత్రి. చూద్దాం ఎలా ఉంటుందో. ఉన్ననాడ ఉరుకులాట, లేనినాడ ఎత్తుకులాట. నమ్మదుగుంది నా సంసారం. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినా కూడా చూపిస్తాం మీకు. చూడండి, ప్రస్తుతానికి మార్నింగ్ నుంచి చూపిస్తాం చూడండి ఒకసారి. పొద్దు నుంచి 351 తిరిగినా. ఇంకా అవి కూడా పోయేసి వచ్చే వరకు ఇంకొక 300 అటాచ్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. స్టార్ట్ అయ్యి బయలుదేరే వరకు ఏ టైం అవుతుందో కూడా తెలియదు. చూద్దాం. ఇప్పుడే నిద్రగా అమ్ముకు వస్తుంది నాకు. ఒళ్ళలిసిపోయింది కదా పొద్దు నుంచి. ఏ టైం అవుతుందో ఎప్పటి వరకు అన్లోడ్ అవుతుందో చూడాలి. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. 2:30 అవుతుంది. చిట్యాల దాటినాం. కాఫీ తాగుతున్నాం. నిద్ర వస్తుంది, మామూలు కాదు. బీభత్సంగా నిద్ర వస్తుంది. బాగా నడుములు వస్తున్నాయి, కాళ్ళు గుంజుకోబోతున్నాయి. అంత సేఫ్ కాదు కానీ ఏం చేస్తాం, పరిస్థితులు బాగాలేవు కాబట్టి తప్పేటట్లేదు. ఇక మొత్తం నిన్న ఇంత తిరిగిన 524 కిలోమీటర్లు తిరిగిన. అది ఏమంటారంటే రాత్రి లేట్ అయింది. ఇక్కడనే పడుకున్నా. నిన్న మా పిల్లలు కూడా వచ్చి ఉండే. వాళ్ళని తీసుకోవటానికి ఇన్నే ఉన్నా. ఇంకొక 130 కిలోమీటర్లు పోవాలి. మొత్తం 520 తిరిగే వరకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది, నిద్ర వచ్చింది. కంటిన్యూషన్ వీడియో పెడతా చూడండి. నాన్ స్టాప్ 522 ప్లస్ 150.